పొలిటికల్ లీడర్స్ ఒకరినొకరు టార్గెట్ చేసుకోవడం కామన్. ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోసుకోవడము వెరీ కామన్. కానీ ఆ ఇద్దరు అగ్రనేతలు మాత్రం రాజ్యాంగపరమైన పదవుల్లో ఉన్న వాళ్ళని పదే పదే టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే హాట్ న్యూస్. విమర్శించడమే కాదు, వాళ్ల తీరుపై న్యాయ పోరాటానికైనా సై అంటున్నారు. ఇంతకీ ఎవరా నేతలు, ఎవరి మీద వాళ్ల కోపం? ఎస్ఐఆర్ పై యుద్ధాన్ని ఉధృతం చేసిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఓవైపు, ఏకంగా లోక్సభ స్పీకర్నే పక్షపాతి అంటూ ఘాటు లేఖ రాసిన రాహుల్ గాంధీ మరోవైపు. ఈ ఇద్దరి నేతల తీరిప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ పై మొదటి నుంచి మండిపడుతున్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాజ్యాంగపరమైన పదవిలో ఉన్న సీఈసీ జ్ఞానేష్ కుమార్ తీరుపై మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. బీజేపీ గెలుపు కోసం జ్ఞానేష్ కుమార్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని మమత విమర్శించడం రచ్చలేపుతోంది. సీఈసీ జ్ఞానేష్ కుమార్ పై పార్లమెంటులో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని మమత నిర్ణయించడం సంచలనం రేపుతోంది. మరోవైపు ఎస్ఐఆర్ పై ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మమత బుధవారం నాడు జరిగే విచారణకు హాజరు కానున్నారు. ప్రత్యేక పరిశీలకుల పేరుతో ఎన్నికల సంఘం బీజేపీ నేతలను నియమించిందని ఓ రేంజ్లో మండిపడుతున్నారు మమత. చిన్న చిన్న పొరపాట్లను సాకుగా చూపించి ఓట్లను తొలగించడం ఏమాత్రం కరెక్టో అధికార బీజేపీనే చెప్పాలంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. The role observer in the name of BJP officers and 8,100 micro observers. They are not listening to DEO, ERO, AERO. They are going to delete all the names. ఇటు లోక్సభలో స్పీకర్ తీరును తప్పుపడుతూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లెటర్ రాయడం కాకరేపుతోంది. లోక్సభలో తాను మాట్లాడకుండా నిరోధించడం సభ సంప్రదాయాన్ని ఉల్లంఘించడమేనని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలపై మాట్లాడకుండా అడ్డుకునేందుకు ఉద్దేశపూర్వక ప్రయత్నం జరిగిందని రాహుల్ స్పీకర్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. అందుకే సభలో తీవ్రమైన ఆందోళన జరిగిందని చెప్పుకొచ్చారు. సభలో తన ప్రసంగాన్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులను నిరాకరించడమే అవుతుందన్నారు. పార్లమెంటరీ చరిత్రలో తొలిసారిగా రాష్ట్రపతి ప్రసంగంపై ప్రతిపక్ష నేత మాట్లాడకుండా ప్రభుత్వం ఆదేశాల మేరకు అడ్డుకున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి మచ్చ అని అభివర్ణించారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానన్న ఆయన అవసరమైతే పోరాటం చేసి తీర్తానంటున్నారు. మొత్తంగా మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ ఇద్దరు రాజ్యాంగపరమైన పదవుల్లో ఉన్న వాళ్లను టార్గెట్ చేయడం, వాళ్ల తీరును ఎండగడతామని సవాల్ విసరడం, అవసరమైతే న్యాయ పోరాటానికి సై అంటుండడం ఆసక్తికరంగా మారింది. వీళ్లు నెక్స్ట్ ఏం చేయబోతున్నారన్న ఉత్కంఠ నెలకొంది.